ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు సందేశ వాక్య భాగముగా ఆదికాండము 25వ అధ్యాయము 32 నుంచి 34 వచ్చిన యాషావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకు ఎందుకని. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమని అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును యాషావుకి ఇచ్చాను. అట్లు తిని త్రాగి లేచిపోయిను. యాషావు తన జ్యేష్ఠత్వమును ధృవీకరించాను. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము యాషావు గురించి ఆలోచన చేసినట్లయితే, యాషావు మరి చిన్న వంటకం కొరకు, చిక్కుడుకాయల కూర కొరకు, కలగూర వంటకం కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. మన జీవితంలో చిన్న చిన్న విషయాలలో మన నైతిక విలువలను మనం కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటాం. తత్ఫలితంగా మనము చాలా విపరీతమైన నష్టాన్ని మన జీవితంలో అనుభవించవలసి వస్తుంది. యాషావుని గురించి ఆలోచన చేసినప్పుడు, యాషావు తన శరీర ఆశ కొరకు, నేత్రాశ కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. కేవలము ఒక కలగూర వంటకం కొరకు, అలాగే చిక్కుడుకాయల వంటకం కొరకు తన జ్యేష్ఠత్వాన్ని తన తమ్ముడైన యాకోబుకు అమ్మివేసిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దీని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ జ్యేష్ఠత్వాన్ని అమ్మివేయటం వల్ల తర్వాత తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఎలుగెత్తి ఏడ్చినా కూడా ఏ విధమైన దీవెన తాను పొందుకోలేని స్థితిలో తండ్రి చేత శాపాన్ని పొందిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఎందుకు తన జీవితంలో ఇంత గొప్ప విపత్తు వచ్చింది అనే ఆలోచన చేసినట్లయితే, తన జ్యేష్ఠత్వంలో ఉన్న తన విలువను తాను గ్రహించలేని పరిస్థితి, జ్యేష్ఠత్వం యొక్క హక్కు, దానిలో ఉన్న ఆశీర్వాదాన్ని గ్రహించలేని పరిస్థితి వల్ల తన జీవితంలో కన్నీరు విడిచి తండ్రిని వేడుకున్నప్పటికీ కూడా మరి ఆశీర్వాదాన్ని పొందలేని పరిస్థితుల్లో మనము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16 నుంచి 17 చూసినట్లయితే యాషావు యొక్క స్థితి ఏమిటో మనకు అర్థమవుతుంది. యాషావు యొక్క గుణం ఏమిటో అర్థమవుతుంది. కాబట్టి యాషావులో ఉన్న ఆ చేదు వేరేదైతే ఉందో, తనలో ఉన్న శరీర ఆశ ఏదైతే ఉందో, నేత్రాశ ఏదైతే ఉందో, అది తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకునే స్థితిలోనికి తన జీవితం వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఈ లోక ఆశల కొరకు, శరీర ఆశల కొరకు మనము కూడా మన జ్యేష్ఠత్వ హక్కును అనగా ప్రభువైన యేసుక్రీస్తుని అమ్మివేసిన స్థితి, ఆత్మీయ స్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఆజ్ఞలను, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నీతిని, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను మనం పాటించలేని స్థితి, తద్వారా మన జీవితంలో చాలా కఠినమైన పరిస్థితులను మనము జీవించవలసి వస్తుంది. తర్వాత మనము ప్రభు పాదాల దగ్గర కన్నీరు కార్చినప్పటికీ కూడా మారు మనసు పొంద అవకాశం లేని స్థితిలో మన జీవితాలు ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేయటమే కాకుండా తన జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించిన వ్యక్తిగా, అనగా జ్యేష్ఠత్వం గురించి ఏ విధమైన అవగాహన లేని వ్యక్తిగా, దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు, దేవుని యొక్క ప్రేమ కొరకు, దేవుని యొక్క పవిత్రత కొరకు ఏ విధమైన మరి అవగాహన లేని వ్యక్తిగా, కేవలము శరీరాన్ని తృప్తిపరచుకునే వ్యక్తిగా, ఈ లోకాశల్లో జీవిస్తున్న వ్యక్తిగా యాషావు జీవితం మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈ యాషావుని గురించి ఎందుకు ఈ సమయంలో మనము ఆలోచన చేస్తున్నామంటే, 2024 ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో దేశం యొక్క భవిష్యత్తును గురించి,
క్రైస్తవులమైన మనము ప్రార్థించి ఓటు వేయవలసిన స్థితిలో ఉన్నాం. అలాగే ప్రలోభాలకు మనం లొంగిపోకుండా మన దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుడు మనకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యాంగాన్ని బట్టి మనకు అనేక రకాల పౌర హక్కులు మనకు మన జీవితంలో రాజ్యాంగం ద్వారా మనం పొందుకుని ఈ లోకంలో స్వేచ్ఛగా స్వాతంత్రముగా జీవించేదానికి రాజ్యాంగము మనకు అనేక హక్కులను కల్పించింది. కాబట్టి ఇప్పుడున్న ఎన్నికల్లో ఓటు హక్కు అనేది చాలా ముఖ్యమైనది. రాజ్యాంగం ద్వారా మనకందరకు ప్రాథమిక హక్కుగా, పౌరసత్వపు హక్కుగా మనకు సంక్రమించింది. కాబట్టి ఈ తరుణంలో మనము క్రైస్తవులమైన ప్రతి వారం కూడా బాధ్యతాయుతంగా ఓటును ఆలోచించి మనం వేయవలసిన స్థితి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో దేశంలో జరిగిన విపత్తులు, దేశంలో జరిగిన అల్లర్లు, దేశంలో క్రైస్తవుల మీద జరిగిన దాడి, అనేక విషయాలు మనం గమనించాం. అనేక పరిస్థితుల్లో క్రైస్తవ జీవితం ఏమైపోతుంది, క్రైస్తవులుగా జీవించే వారి మనుగడ ఒక ప్రశ్నార్థకంగా అయిపోతుందనే ఒక భయాందోళన పరిస్థితుల్లో మన దేశంలో ఉన్న పౌరులు జీవించిన స్థితి ఇదంతా కూడా మనకు తెలుసు. కాబట్టి ఓటును మనం సక్రమైన మార్గంలో, యాషావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న తర్వాత మరలా దాన్ని పొందుకునేదానికి, లేదా ఆ జ్యేష్ఠత్వపు హక్కు ద్వారా తన జీవితంలో ఉండే ఆశీర్వాదం కొరకు తండ్రిని అడిగినప్పటికీ కూడా మరి ఏమాత్రం ప్రయోజనం లేని పరిస్థితి. అలాగే మనము యాషావులాగా మన హక్కును లేదా మన ఓటును అమ్మేసుకుని ప్రలోభాలకు లొంగిపోయి మనం ఒక్కసారి కనుక ఓటు వేసినట్లయితే ఆ ఓటు ద్వారా వచ్చే ఫలితాన్ని మనం 5 సంవత్సరాలు మనము దాన్ని భరించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఓటు చాలా విలువైనది. అంబేద్కర్ ఓటు గురించి మాట్లాడుతూ, నా ప్రజలకు నేను ఏ ఆయుధాలు ఇవ్వలేదు, కానీ ఆయుధానికి మించిన బుల్లెట్ కన్నా విలువైన శక్తివంతమైన ఆయుధాన్ని ఇస్తున్నాను, అదేమిటంటే ఓటు అని ఆయన అనేక రకాలుగా ప్రస్తావన చేశారు. అలాగే నెల్సన్ మండేలా గారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఓటు అంటే నాకు ఎంత ఇష్టం అంటే, నేను ఒకవేళ అవకాశం ఉంటే సమాధిలో నుంచి లేచి నేను ఓటును వేస్తాను అని ఓటుకు తనకు ఉన్న, లేదా రాజ్యాంగానికి ఓటుకున్న ఆ గొప్ప విలువను నెల్సన్ మండేలా మరి ఆయన తన జీవితంలో మాటల్లో ఓటును గూర్చిన ప్రాముఖ్యతను గురించి వివరించినట్లుగా మనకు కనపడుతుంది. అసలు మనము పూర్వకాల భారతదేశ పరిస్థితులు కనుక గమనించినట్లయితే అసలు ప్రతి వ్యక్తికి కూడా ఓటు హక్కు అనేది నిర్ణయించలేదు. చాలా విధాలుగా దాని గురించిన అనేక తర్జన భర్జనలు జరిగినాయి. కొంతమంది భూస్వాములకు ఇవ్వాలని, కొంతమంది దళారులకు ఇవ్వాలని, ప్రముఖమైన వ్యక్తులకు ఇవ్వాలని, పారిశ్రామిక వ్యక్తులకే ఇవ్వాలని, అన్ని వర్గాలకి ఓటు హక్కు ఇవ్వకూడదని రకరకాల ఓటుల గురించిన అనేక విశ్లేషణలు జరిగినాయి. కానీ మరి అంబేద్కర్ ప్రతి వ్యక్తి, ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి 18 సంవత్సరాలు దాటిన తర్వాత కులము, మతము, వర్గము, ఏ విధమైన వైషమ్యాలు లేకుండా ఈ భారతదేశానికి చెందిన ప్రతి పౌరుడికి 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఓటును ఇవ్వాలని ఆయన ప్రతిపాదించినప్పుడు రాజ్యాంగము, అక్కడున్న వ్యక్తులు దాన్ని ఆమోదించినట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఓటు అనేది ఈ రాజ్యాంగం మనకు ఇచ్చిన ఒక మహోన్నతమైన ఆయుధం. కాబట్టి ఈ ఆయుధాన్ని మనము సక్రమైన మార్గంలో మనం ఉపయోగించి మన దేశ భవిష్యత్తును, మన పిల్లల భవిష్యత్తును మనము నిర్ణయించేవారిగా ఉండాలని, అన్నిటికీ మించి క్రైస్తవులమైన మనము యాషావులాగా కాకుండా దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుని, దేవుడు మనకి ఏదైతే హక్కు ఈ దేశంలో స్వేచ్ఛగా స్వాతంత్రంగా జీవించేదానికి రాజ్యాంగం ద్వారా మన జీవితంలో ఎన్ని రకాల సౌకర్యాలు ఉన్నావో అన్ని రకాల సౌకర్యాలు క్రైస్తవులు అనే వారే కాకుండా ఈ దేశంలో జన్మించిన ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛగా తన మనుగడను సాగించేదానికి ఓటును విజ్ఞతతో వేయాలని, అన్నిటికీ మించి ప్రార్థించాలని, మన దేశ భవిష్యత్తు కొరకు, మన పిల్లల భవిష్యత్తు కొరకు, సంఘాల భవిష్యత్తు కొరకు, దైవ సేవకుల కొరకు, అధికారుల కొరకు
దేవుడు విన్నపం చేయమన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో మనము అధికారుల కొరకు మనము ఆలోచన చేస్తూనే దేవుని యొక్క ప్రేమలో ఎన్నికలన్నీ కూడా ప్రశాంతముగా జరిగి ప్రతి అధికారి కూడా నిజాయితీగా తన విధులను ఎలక్షన్ డ్యూటీలో నిర్వహించి దేవుడు ఆయన సంకల్పంలో నిర్ణయించిన వ్యక్తులను మనకు అధికారులుగా మంత్రులుగా ఉండేదానికి, మన దేశము క్రీస్తు యొక్క ప్రేమలో వర్ధిల్లేదానికి క్రైస్తవులమైన మనమందరం కూడా ప్రార్థన చేయాలని మీ అందరికీ మరొకసారి ఓటు విషయంలో ప్రలోభాలకు లొంగకుండా మన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా యాషావులా కాకుండా క్రైస్తవుల్లా క్రీస్తును పోలిన వ్యక్తుల్లా ఈ లోకంలో ఉన్నది అంతా కూడా పెంటని ఎంచుకుని పౌలులాగా మనం ఒక మంచి నిర్ణయంతో విశ్వాసంతో ఓటును వేయాలని, అన్నిటికీ మించి మన దేశం గురించి ప్రార్థించాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.